ఓం శాంతి. మురళీ డేట్ 4/5/2024. మధురమైన పిల్లలు, బాబా ఏదైతే వినిపిస్తారో అది మీ హృదయంలో ముద్రించుకుపోవాలి. సూర్యవంశంలో ఉన్నతమైన పదవిని పొందేందుకు మీరు ఇక్కడకు వచ్చారు, కావున ధారణ కూడా చేయాలి. ప్రశ్న: సదా రిఫ్రెష్గా ఉండేందుకు సాధనము ఏమిటి? జవాబు: ఏ విధముగా వేడిగా ఉన్నప్పుడు ఫ్యాన్ తిరుగుతూ రిఫ్రెష్ చేస్తుందో అలా సదా స్వదర్శన చక్రమును తిప్పుతూ ఉన్నట్లయితే రిఫ్రెష్గా ఉంటారు. స్వదర్శన చక్రధారులుగా అవడంలో ఎంత సమయం పడుతుంది అని పిల్లలు అడుగుతారు. పిల్లలు 1 క్షణం పడుతుంది అని బాబా అంటారు. పిల్లలైన మీరు తప్పకుండా స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఎందుకంటే దీని ద్వారానే మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. స్వదర్శన చక్రాన్ని తిప్పేవారు సూర్యవంశీయులుగా అయిపోతారు. ఓం శాంతి. అందరినీ రిఫ్రెష్ చేసేందుకు ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి. మీరు కూడా స్వదర్శన చక్రధారులుగా అయి కూర్చున్నప్పుడు ఎంతో రిఫ్రెష్ అవుతారు. స్వదర్శన చక్రధారి అర్థమును గురించి కూడా ఎవరికైనా తెలియకపోతే వారికి అర్థం చేయించాలి. అర్థం చేసుకోకపోతే చక్రవర్తి రాజులుగా అవ్వరు. స్వదర్శన చక్రధారికి నేను చక్రవర్తి రాజుగా అయ్యేందుకు స్వదర్శన చక్రధారిగా అయ్యానన్న నిశ్చయం ఉంటుంది. కృష్ణునికి కూడా చక్రాన్ని చూపిస్తారు. జంటగా ఉన్న లక్ష్మీనారాయణులకు కూడా అది ఇస్తారు. అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఇస్తారు. స్వదర్శన చక్రాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడే చక్రవర్తి రాజులుగా అవుతారు. ఈ విషయం చాలా సహజమైనది. బాబా స్వదర్శన చక్రధారిగా అయ్యేందుకు ఎంత సమయం పడుతుంది అని పిల్లలు అడుగుతారు. పిల్లలు 1 క్షణంలో అవుతారు. మళ్ళీ మీరు విష్ణు వంశీయులుగా అవుతారు అని బాబా అంటారు. దేవతలను విష్ణు వంశీయులు అనే అంటారు. విష్ణు వంశీయులుగా అయ్యేందుకు మొదట శివ వంశీయులుగా అవ్వవలసి ఉంటుంది. మళ్ళీ బాబా కూర్చుని సూర్యవంశీయులుగా తయారు చేస్తారు. ఈ పదాలైతే చాలా సహజము. మనం కొత్త విశ్వంలో సూర్యవంశీయులుగా అవుతాము. మనం కొత్త ప్రపంచానికి అధిపతులుగా చక్రవర్తులుగా అవుతాము. స్వదర్శన చక్రధారుల నుండి విష్ణు వంశీయులుగా అవ్వడానికి 1 క్షణం పడుతుంది. అలా తయారు చేసేవారు శివబాబాయే. శివబాబా విష్ణు వంశీయులుగా తయారు చేస్తారు. ఆ విధముగా ఇంకెవరూ తయారు చేయలేరు. శివ వంశీయులు సత్యుగంలో ఉంటారే కానీ ఇక్కడ ఉండరని పిల్లలకు తెలుసు. ఇది విష్ణు వంశీయులుగా అయ్యే యుగము. దేన్నైతే సూర్యవంశము అని అంటారో ఆ విష్ణు వంశంలోకి వచ్చేందుకే మీరు ఇక్కడకు వచ్చారు. జ్ఞాన సూర్యవంశీ అన్న పదము చాలా బాగుంది. విష్ణువు సత్యుగానికి అధిపతిగా ఉండేవాడు. అందులో లక్ష్మీనారాయణులు ఇరువురు ఉన్నారు. లక్ష్మీనారాయణులుగా లేక విష్ణు వంశీయులుగా అయ్యేందుకు ఇక్కడకు పిల్లలు వచ్చారు. ఇందులో సంతోషం కూడా ఎంతో కలుగుతుంది. కొత్త ప్రపంచంలో కొత్త స్వర్ణయుగ విశ్వంలో విష్ణు వంశీయులుగా అవ్వాలి. దీనికన్నా ఉన్నతమైన పదవి ఇంకేదీ లేదు. ఇందులో ఎంతో సంతోషము కలగాలి. ప్రదర్శనలో మీరు అర్థం చేయిస్తారు. మీ లక్ష్యము మరియు ఉద్దేశ్యమే ఇది. ఇది చాలా పెద్ద విశ్వవిద్యాలయం అని చెప్పండి. దీనినే ఆత్మిక స్పిరిచువల్ యూనివర్సిటీ అని అంటారు. లక్ష్యము మరియు ఉద్దేశ్యము ఈ చిత్రంలో ఉంది. పిల్లలు ఈ విషయాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. 1 క్షణంలో అర్థం చేయించేందుకు వీలుగా ఏ విధముగా వ్రాయాలి అని పిల్లలు ఆలోచిస్తారు. ఇవి మీరే అర్థం చేయించగలరు. అందులో కూడా మేము విష్ణు వంశీయులైన దేవీ దేవతలుగా తప్పకుండా ఉండేవారమని, అనగా దేవీ దేవత కులానికి చెందిన వారిగా ఉండేవారమని వ్రాయబడి ఉంది. స్వర్గానికి అధిపతులుగా ఉండేవారు.
మధురాతి మధురమైన పిల్లలు, నేటికి 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో మీరు సూర్యవంశీ దేవీ దేవతలుగా ఉండేవారు అని బాబా అర్థం చేయిస్తారు. పిల్లలకు ఇప్పుడు ఇది బుద్ధిలోకి వచ్చేసింది. పిల్లలు, మీరు సత్యుగంలో సూర్యవంశీయులుగా ఉండేవారు అని శివ్ బాబా పిల్లలకు చెబుతారు. సూర్యవంశమును స్థాపించేందుకు శివ్ బాబా వచ్చారు. తప్పకుండా భారతదేశము స్వర్గముగా ఉండేది. వీరే పూజ్యులుగా ఉండేవారు. అక్కడ పూజారులెవ్వరూ లేరు. పూజా సామాగ్రి ఏదీ లేదు. ఈ శాస్త్రాల్లో పూజల ఆచార వ్యవహారాలు ఏవైతే వ్రాయబడి ఉన్నాయో అవన్నీ సామాగ్రి మాత్రమే. కావున అనంతమైన తండ్రి యగు శివబాబా కూర్చొని అర్థం చేయిస్తారు. తాను జ్ఞాన సాగరుడు, మనుష్య సృష్టికి బీజరూపుడు. వారిని వృక్షపతి లేక బృహస్పతి అని కూడా అంటారు. బృహస్పతి దశ చాలా ఉన్నతోన్నతముగా ఉంటుంది. ఇప్పుడు వృక్షపతి మీకు అర్థం చేయిస్తున్నారు, మీ చేత వ్రాయిస్తున్నారు. మీరు పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారు, మళ్ళీ పూజారులుగా అయ్యారు. ఏ దేవీ దేవతలైతే నిర్వీకారులుగా ఉండేవారో వారేమయ్యారు? తప్పకుండా పునర్జన్మలు తీసుకుంటూ కిందకు దిగిపోతారు. కావున ఒక్కొక్క పదాన్ని వ్రాసి పెట్టుకోవాలి. మీ హృదయంలోనా లేక కాగితం పైన? ఈ విధంగా ఎవరు అర్థం చేయిస్తున్నారు? శివబాబా. వారే స్వర్గాన్ని రచిస్తారు. శివబాబాయే పిల్లలకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. బాబా తప్ప దీనిని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. లౌకిక తండ్రి అయితే దేహదారి. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పారలౌకిక తండ్రిని బాబా అంటూ స్మృతి చేయండి. అప్పుడు హే పిల్లలు అని బాబా కూడా బదులిస్తారు. కావున వారు అనంతమైన తండ్రి కదా. పిల్లలు, మీరు సూర్యవంశీ దేవీ దేవతలుగా ఉండేవారు, మళ్ళీ మీరు వచ్చి పూజారులుగా అయ్యారు. ఇది రావణుని రాజ్యము అని బాబా చెప్తున్నారు. ప్రతి సంవత్సరము రావణుణ్ణి తగలబెడతారు. అయినా కానీ అతడు చావడు. 12 నెలల తర్వాత మళ్ళీ రావణ్ణి తగలబెడతారు. అనగా తాము రావణ సాంప్రదాయానికి చెందిన వారమని వారు నిరూపించి చెబుతున్నారు. రావణుడు అనగా పంచవికారాల రాజ్యము ఇప్పుడుంది. సతయుగంలో అందరూ శ్రేష్టాచారులుగా ఉండేవారు. ఇప్పుడు కలియుగము పాత భ్రష్టాచారి ప్రపంచంగా ఉంది. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ వంశీయులైన మీరు సంగం యుగంలో కూర్చున్నారు. మేము బ్రాహ్మణులము, ఇప్పుడు శూద్రకులం వారం కాము అని మీ బుద్ధిలో ఉంది. ఈ సమయంలో అశ్రీ రాజ్యం ఉంది. హే దుఃఖకర్త, హే సుఖకర్త అని తండ్రిని పిలుస్తారు. హే దుఃఖహర్త, హే సుఖకర్త అని తండ్రిని పిలుస్తారు. ఇప్పుడు సుఖం ఎక్కడా? సత్యయుగంలో దుఃఖం ఎక్కడా? ఇప్పుడు సుఖం ఎక్కడా? సత్యయుగంలో దుఃఖం ఎక్కడా? దుఃఖమైతే కలియుగంలో ఉంటుంది. దుఃఖహర్త సుఖకర్త శివబాబాయే. వారు సుఖ వారసత్వమునే ఇస్తారు. సత్యయుగమును సుఖధామము అని అంటారు. అక్కడ దుఃఖము అన్న మాటే ఉండదు. మీ ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఏడవలసిన అవసరం ఉండదు. సమయానుసారంగా పాత శరీరాన్ని వదిలి కొత్త దాన్ని తీసుకుంటారు. ఇప్పుడిక శరీరము ముదుసలుగా అయిపోయింది అని భావిస్తారు. మొదట బాల్యంలో పిల్లలు సతోగుణులుగా ఉంటారు. కావున పిల్లలను బ్రహ్మజ్ఞానుల కన్నా ఉన్నతులుగా భావిస్తారు. ఎందుకంటే అజ్ఞానులైతే వికారి గృహస్థులుగా అయ్యి మళ్ళీ సన్యాసులుగా అవుతారు. కావున వారికి అన్ని వికారాలను గూర్చి తెలుసు. చిన్నపిల్లలకైతే ఇది తెలియదు. ఈ సమయంలో మొత్తం ప్రపంచం అంతటిలోనూ రావణ రాజ్యము, భ్రష్టాచారి రాజ్యము ఉంది. శ్రేష్టాచారి దేవీ దేవతల రాజ్యము సత్యయుగంలో ఉండేది. కానీ ఇప్పుడు అది లేదు. చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుంది.
శ్రేష్టాచారులుగా ఎవరు తయారు చేస్తారు? ఇక్కడైతే శ్రేష్టాచారులు ఒక్కరు కూడా లేరు. ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి. ఇది పారస బుద్ధి కలవారిగా అయ్యే యుగము. తండ్రి వచ్చి రాతి బుద్ధి కలవారి నుండి పారస బుద్ధి కలవారిగా తయారు చేస్తారు. సత్సాంగత్యము తీరాన్ని చేరుస్తుందని, కుసాంగత్యము ముంచేస్తుందని అంటారు. సత్యమైన తండ్రి వద్ద తప్ప మిగిలిన ప్రపంచమంతటిలోనూ కుసాంగత్యమే ఉంది. నేను సంపూర్ణ నిర్వికారులుగా తయారు చేసి వెళ్తాను. మళ్ళీ సంపూర్ణ వికారులుగా ఎవరు తయారు చేస్తారు అని బాబా అడుగుతారు. మాకేం తెలుసు అని అంటారు. అరే, నిర్వికారులుగా ఎవరు తయారు చేస్తారు? తప్పకుండా తండ్రియే చేస్తారు కదా. వికారులుగా ఎవరు తయారు చేస్తారన్నది ఎవరికి తెలియదు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మనుషులకైతే ఏమీ తెలియదు. ఇది రావణ రాజ్యం కదా. ఎవరి తండ్రైనా మరణిస్తే ఎక్కడికి వెళ్ళారు అని మీరు అడిగితే స్వర్గస్థుడయ్యాను అని అంటారు. ఎవరి తండ్రైనా మరణిస్తే ఎక్కడికి వెళ్ళారని మీరు అడిగితే స్వర్గస్థుడయ్యాడు అని అంటారు. అచ్చా, దీని అర్థం అతడు నరకంలో ఉన్నాడనే కదా. కాబట్టి మీరు కూడా నరకవాసులే కదా. అర్థం చేయించవలసిన ఈ విషయం ఎంత సహజమైనది. ఎవ్వరూ తమని తాము నరకవాసులుగా భావించుకోరు. నరకమును వేశ్యాలయమని, స్వర్గమును శివాలయమని అంటారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది. మీరు విశ్వాధిపతులుగా, మహారాజా మహారాణులుగా ఉండేవారు. మళ్ళీ పునర్జన్మలను తీసుకోవలసి వస్తుంది. మీరే అందరికన్నా ఎక్కువగా పునర్జన్మలను తీసుకున్నారు. అందుకనే ఆత్మలు పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారు అన్న గాయనం కూడా ఉంది. ఆత్మలు పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారు అనే గాయనం కూడా ఉంది. మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన మీరే వచ్చారని, మళ్ళీ 84 జన్మలను తీసుకుని పతితులుగా అయ్యారు అని, ఇప్పుడు మళ్ళీ పావనులుగా అవ్వాలని మీకు గుర్తుంది. పతిత పావన రా అని కూడా పిలుస్తారు కదా. కావున ఒక్క సద్గురువైన ఉన్నతోన్నతుడే వచ్చి పావనంగా తయారు చేస్తారని అంటారు. అనగా వారు సర్టిఫికేట్ని ఇస్తారు. ఇతడిలో కూర్చొని నేను మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను అని వారు స్వయం అంటారు. అంతేకాని 84 లక్షల యోనులు మొదలైనవేవీ లేవు. 84 జన్మలు ఉన్నాయి. ఈ లక్ష్మీనారాయణుల ప్రజలు సత్యుగంలో ఉండేవారు, ఇప్పుడు లేరు. వారు ఏమయ్యారు? వారు కూడా 84 జన్మలు తీసుకోవలసి వస్తుంది. ఎవరైతే మొదటి నెంబర్లోకి వస్తారో వారే పూర్తిగా 84 జన్మలు తీసుకుంటారు. కావున మళ్ళీ వారే మొదట వెళ్ళాలి. దేవీ దేవతల ప్రపంచ చరిత్ర పునరావృతమవుతుంది. సూర్యవంశ చంద్రవంశ రాజ్యములు తప్పకుండా పునరావృతం అవ్వాలి. బాబా మిమ్మల్ని అర్హులుగా తయారు చేస్తున్నారు. ఏ పాఠశాల లేక యూనివర్సిటీలోనైతే మేము నరు నుండి నారాయణగా అవుతామో అక్కడికి వచ్చాము అని మీరు అంటారు. ఇదే మన లక్ష్యము, ఉద్దేశ్యము. ఎవరైతే బాగా పురుషార్థం చేస్తారో వారే పాస్ అవుతారు. ఎవరైతే పురుషార్థం చెయ్యరో వారు ప్రజల్లో కొందరు చాలా షావుకారులుగా అవుతారు, కొందరు తక్కువగా అవుతారు. ఇక్కడ రాజధాని తయారవుతోంది. మనం శ్రీమతంపై శ్రేష్టంగా అవుతున్నామని మీకు తెలుసు. శ్రీ అయిన శివబాబా మతంపై శ్రీ లక్ష్మీనారాయణులుగా లేక దేవీ దేవతలుగా అవుతారు. శ్రీ అనగా శ్రేష్టమైన వారు. ఎవరిని అలా శ్రీ అని అనజాలరు. కానీ ఇక్కడైతే ఎవరు వస్తే వారిని శ్రీ అనేస్తారు. శ్రీ ఫలానా అని అంటారు. కానీ శ్రేష్టంగా అయితే దేవీ దేవతలు తప్ప ఇంకెవరూ తయారవ్వలేరు. భారతదేశం శ్రేష్టాతి శ్రేష్టముగా ఉండేది. రావణ రాజ్యంలో భారతదేశ మహిమనే అంతం చేసేస్తారు. భారతదేశ మహిమ కూడా అపారంగా ఉంది. భారతదేశపు నింద కూడా అపారముగానే ఉంది. భారతదేశం పూర్తిగా సుసంపన్నంగా ఉండేది.
ఇప్పుడు పూర్తిగా నిరుపేదగా అయ్యింది. దేవతల ముందుకు వెళ్ళి నిర్గుణులమైన మాలో ఏ గుణము లేదు అని వారి మహిమను గానం చేస్తారు. దేవతల మహిమ చేస్తారు. కానీ వారైతే దయాహృదయులు కారు కదా. మనుషులను దేవతలుగా తయారు చేసే వారొక్కరిని దయార్థ హృదయులు అని అనడం జరుగుతుంది. ఇప్పుడు వారు మీకు తండ్రి, టీచర్, సద్గురు కూడా. నన్ను స్మృతి చేయడం ద్వారానే మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి. నేను మిమ్మల్ని నా తోడుగా తీసుకుని వెళ్తాను అని వారు గ్యారంటీ ఇస్తారు. మీరు మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. ఇది 5000 సంవత్సరాల చక్రము. క్రొత్త ప్రపంచం ఉండేది. మళ్ళీ అది తప్పకుండా తయారవుతుంది. ప్రపంచం పతితముగా అవుతుంది. మళ్ళీ తండ్రి వచ్చి పావనంగా తయారు చేస్తారు. పతితులుగా రావణుడు తయారు చేస్తాడు. పావనంగా నేను తయారు చేస్తాను. ఇక మిగిలినదంతా బొమ్మల పూజ చెయ్యటమే. రావణుడికి 10 తలలను ఎందుకు చూపిస్తారో వారికి తెలియదు. విష్ణువు కూడా 4 భుజాలను చూపిస్తారు. కానీ అటువంటి మనుషులు ఎక్కడైనా ఉంటారా? 4 భుజాలు గల మనుషులు ఉన్నట్లయితే వారికి పిల్లలు ఎవరైతే పుడతారో వారు కూడా అలాగే ఉండాలి కదా. ఇక్కడైతే అందరికీ 2 భుజాలున్నాయి. వారికి ఏమీ తెలియదు. భక్తి మార్గ శాస్త్రాలను కంఠస్థం చేసేస్తారు. వారికి కూడా ఎంతమంది అనుచరులుగా అయిపోతారు. ఆశ్చర్యం. ఇక్కడ వీరు జ్ఞానపు అథారిటీ అయిన తండ్రి. మానవమాతలెవ్వరూ జ్ఞాన అథారిటీలుగా అవ్వజాలరు. జ్ఞానసాగరుడు అని మీరు నన్నే అంటారు. ఆల్మైటీ అథారిటీ అన్నది తండ్రి మహిమయే. మీరు తండ్రిని స్మృతి చేస్తారు కాబట్టి తండ్రి నుండి శక్తిని తీసుకుంటారు. దాని ద్వారా విశ్వాధిపతులుగా అయిపోతారు. మాలో చాలా శక్తి ఉండేది. మేము నిర్వీకారులుగా ఉండేవారము అని మీరు భావిస్తారు. మొత్తం విశ్వం అంతటిపైన ఒంటరిగా రాజ్యం చేసేవారు కావున వారిని సర్వశక్తులు అనే అంటారు. మొత్తం విశ్వం అంతటిపైన ఒంటరిగా రాజ్యం చేసేవారు కావున వారిని సర్వశక్తులు అనే అంటారు కదా. ఈ లక్ష్మీనారాయణ మొత్తం విశ్వం అంతటిపైన అధిపతులుగా ఉండేవారు. ఈ శక్తి వారికి ఎక్కడి నుండి లభించింది? తండ్రి నుండి. ఉన్నతోన్నతుడు భగవంతుడే కదా. బాబా ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. ఈ 84 జన్మల చక్రాన్ని అర్థం చేసుకోవడం సహజమే కదా. దీని ద్వారానే మీకు రాజ్యాధికారం లభిస్తుంది. పతితులకు విశ్వరాజ్యాధికారం లభించదు. పతితులైతే వారి ముందు తల ఉంచుతారు. మేము భక్తులము అని భావిస్తారు. పావునల ముందు శిరస్సు వంచి నమస్కరిస్తారు. భక్తి మార్గం కూడా అర్ధకల్పం కొనసాగుతుంది. ఇప్పుడు మీకు భగవంతుడు లభించారు. భగవాన్ వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. భక్తి ఫలమును ఇచ్చేందుకు నేను వచ్చాను. భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చేస్తాడు అని కూడా గానం చేస్తారు. నేనేమైనా ఎడ్ల బండి మొదలైన వాటిలో వస్తానా? ఎవరైతే ఉన్నతోన్నతిగా ఉండేవాడో మళ్ళీ 84 జన్మలను పూర్తి చేస్తాడో అతడిలోకే నేను వస్తాను. ఉత్తమ పురుషులు సత్యుగంలో ఉంటారు. కలియుగంలో కనిష్ఠులు తమో ప్రధానులు ఉన్నారు. ఇప్పుడు మీరు తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవుతారు. తండ్రి వచ్చి తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా చేస్తారు. ఇది ఒక ఆట. దీనిని అర్థం చేసుకోకపోతే స్వర్గంలోకి ఎప్పుడూ రారు. అచ్చా, మొదటి మొదలమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఒక్క బాబా సాంగత్యంలో స్వయాన్ని పారస బుద్ధి కలవారిగా తయారు చేసుకోవాలి. సంపూర్ణ నిర్వీకారులుగా అవ్వాలి. చెడు సాంగత్యాల నుండి దూరంగా ఉండాలి. రెండో పాయింట్, స్వదర్శన చక్రధారులమైన మేము కొత్త ప్రపంచానికి అధిపతులుగా చక్రవర్తులుగా అవుతాము.
శివ బాబా మమ్మల్ని జ్ఞాన సూర్య వంశీయులుగా తయారు చేసేందుకు వచ్చారు. ఇదే మా లక్ష్యము అన్న సంతోషంలోనే సదా ఉండాలి. వరదానము: విఘ్నాలను మనోరంజకమైన ఆటగా భావించి దాటివేసే నిర్విఘ్న విజయభవ. విఘ్నాలను మనోరంజకమైన ఆటగా భావించి దాటివేసే నిర్విఘ్న విజయభవ. వరదానం యొక్క వివరణ: విఘ్నాలు రావడం అన్నది మంచి విషయమే, కానీ విఘ్నాలు వాటమని చవి చూపించకూడదు. దృఢంగా తయారు చేసేందుకే విఘ్నాలు వస్తాయి. కావున విఘ్నాలతో గాబరా చెందేందుకు బదులుగా వాటిని మనోరంజకమైన ఆటగా భావించి దాటివేసినట్లయితే నిర్విఘ్న విజయులు అని అంటారు. సర్వశక్తివంతుడైన తండ్రి తోడుగా ఉన్నప్పుడు గాబరా చెందే విషయమే లేదు. కేవలము తండ్రి స్మృతి మరియు సేవలో బిజీగా ఉన్నట్లయితే నిర్విఘ్నంగా ఉంటారు. బుద్ధి ఫ్రీగా ఉన్నప్పుడే విఘ్నములు వస్తాయి లేక మాయ వస్తుంది. బిజీగా ఉన్నట్లయితే మాయ లేక విఘ్నము దూరం అయిపోతుంది. స్లోగన్: సుఖపు ఖాతాను జమ చేసుకునేందుకు మర్యాదపూర్వకముగా హృదయం నుండి అందరికీ సుఖాన్ని ఇవ్వండి. సుఖపు ఖాతాను జమ చేసుకునేందుకు మర్యాదపూర్వకంగా హృదయం నుండి అందరికీ సుఖాన్ని ఇవ్వండి. ఓం శాంతి.